ప్రభుత్వ బడికి తాళం, పేదోడి అక్షరానికి శాపం. అక్షర దీపాలు ఆర్పేస్తారా, 10,000 పల్లె బడులు మూసివేత. పేదరికంపై ప్రభుత్వ సమ్మెటపోటు, సర్కారు చూపు కార్పొరేట్ వైపు. అధికారులను నియమించరు, బడిని బాగు చేయరు. పిల్లలు రారని తాళాలు వేస్తారా. డిఈఓలు లేరు, ఎంఈఓలు లేరు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంఈఓలు ఎంతమంది ఉన్నారు అనుకుంటారు మీరు? 20 మంది లేరు. 20 మంది లేరు ఎంఈఓలు. అంతా కూడా ఏది ఇన్ఛార్జ్ ఎంఈఓలు పనిచేస్తున్నారు. దారుణమైన పరిస్థితి ఉన్నది, పట్టించుకుంటలేరు ఇప్పటి వరకు. పర్యవేక్షణ లేని చోట బడుల మనుగడ ఎట్లా? చేతగానితనం ప్రభుత్వానిది, శిక్ష మాత్రం పేద విద్యార్థులక. సామాన్యుడి చదువును కార్పొరేట్ పాలు చేస్తారా? ప్రైవేటు స్కూళ్ళ కోసమేనా మూసివేత నిర్ణయాలు? ఇంటర్నేషనల్ స్కూళ్ళ ఫంక్షన్లకు సీఎంలు వెళ్తున్నారు, పీఎం కూడా పోతున్నారు. పల్లె ప్రైమరీ స్కూళ్లకు మాత్రం చరమగీతమా? సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్న అక్షరం. చూసుకోయిగా ఇట్లా విద్యా సంస్థల్ని కథం చేస్తున్నారు లెక్క. కూలీ నాలి చేసుకునే నాలాంటోడు ప్రైవేట్ బడి ఫీజులు కట్టలేక నా కొడుకు చదువు ఆపేయాలా సార్? ఊర్లో ఉన్న సర్కారు బడిని మూసేస్తే నా బిడ్డకు అక్షరం ముక్క నేర్పేదెవరు? ఇది తెలంగాణ పల్లెల్లో వినిపిస్తున్న ఒక పేద తండ్రి నిస్సహాయ ఆక్రందన. రాష్ట్రంలో రాబోయే 2 ఏళ్లలో 10,000 ప్రాథమిక పాఠశాలను మూసివేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన సామాన్యుడి గుండెల్లో గుణపాలు దించుతోంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వమే పర్యవేక్షణను గాలి కొదిలేసి పిల్లలు లేరు అనే నెపంతో బడులకు తాళాలు వేయాలని సిద్ధమవడం వెనుక అసలు కథ ఏంటి? పేదవాడి అక్షర భిక్షను లాక్కొని కార్పొరేట్ శక్తులకు విద్యా వ్యాపారాన్ని దారదత్తం చేసేందుకైనా ఈ నిర్ణయం అన్న అనుమానాలు లేకపోలేదు. నిజానికి రాజ్యాంగం ప్రకారం ప్రతి బిడ్డకు ఉచితంగా అందాల్సిన విద్య తెలంగాణలో పేదవాడికి అందని ద్రాక్షలా మారుతోందా? ఒకవైపు కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ల వేడుకలకు పాలకులు స్వయంగా హాజరవుతుంటే, మరోవైపు పల్లెల్లోని అక్షర దీపాలను ఆర్పేందుకు విద్యా మౌలిక సర్క్యులర్లను జారీ చేస్తోంది. స్కూళ్ళు మూసేస్తామని ఏడిపోతున్నాం మనం? ఏం జరుగుతుంది? కాబట్టి వీటన్నిటిని బలోపేతం చేయాల్సినటువంటి సర్కారే. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన సర్కారే వీటిని కథం చేస్తే మరి ఎట్లా? అందుకని మన వర్గాల నుంచి ప్రభుత్వాలు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు పబ్లిక్. అందుకనే